మచ్చర్ల వెంకటరెడ్డికే నీ ఓటు. తెలంగాణలో ప్రతి ఒక్కరికి తప్పకుండా పనిచ్చి నెలకు 30,000 జీతం ఇవ్వడానికి మీ ఓటు. మురిగిపోయిన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, విదద్దమ్మ పార్టీలు, బుద్ధి లేని పార్టీలు, వాళ్లకు ప్రతి ఒక్కరికి పని ఇవ్వడం సాధ్యం కాదు. నాలాగా నెలకు 30,000 జీతం ఇచ్చే పని వాళ్లకు చేత కాదు. కాబట్టి నేనేమంటానంటే, ఇప్పుడున్న నీళ్ళ పరిస్థితి చూడండి. వానాకాలంలో ఎక్కడికక్కడ చెరువులు కుంటలు ఉండేవి. నిజాం కాలంలో ప్రజల సహకారంతో వేల సంఖ్యలో చెరువులు తవ్వించారు. దానివల్ల ప్రజలు బతికారు, అన్నం తిన్నారు. రాజుకు, జమీందార్లకు, జాగీర్దార్లకు కూడా గప్పం కట్టగలిగారు. అందుకే నేనేమంటున్నానంటే, ఈరోజు ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఏం చేశాయి? కాళేశ్వరంను ఒకరు ఇలా అంటారు, ఇంకొకరు అలా అంటారు, కానీ పని లేదు. పాలనకు సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ ఫలితం లేదు. ఏం చేశారు అంటే ఏమీ చేయలేదు. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి నీళ్ళ గురించి మాటలు చెబుతున్నారు. ఎన్డీఎఫ్సీ సేఫ్టీ అనుమతి లేదని నెపం వేస్తున్నారు. అయితే ముందే అనుమతి తీసుకుని పనులు పూర్తి చేసి ఉండాలి కదా. అప్పుడు రైతులకు నీళ్లు అందేవి కదా. ఇప్పుడు మాత్రం నీళ్లు లేవు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రజలకు, రైతులకు నీళ్ల సమస్య తీవ్రంగా ఉంది. పంటలు పండాలంటే నీళ్లు అవసరం. నీళ్లు లేకపోతే పొలాలు ఎండిపోతాయి, రైతు నష్టపోతాడు. అందుకే రైతుల కోసం పార్టీకి ఓటు వేయండి. యూరియా ఉచితం, కరెంట్ ఉచితం, అవసరమైన అన్ని సౌకర్యాలు అందిస్తా. వివిధ రకాల పంటలు, ఆయిల్ పంటలు పండించేలా చేస్తా. మనమే ఆయిల్ ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే స్థాయికి తీసుకెళ్తాం. రైస్ ఎగుమతి చేస్తూ